నేటి దేవుని వాగ్దానము. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనము. మన కోరికలను తీర్చే దేవుడు, మన ఆలోచనలను సఫలపరిచే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ఎంత గొప్ప దేవుడయ్యా మన దేవుడు! మన కోరికలు ఎరిగిన దేవుడు, మన ఆలోచనలు ఎరిగిన దేవుడు, మన అవసరాలను ఎరిగిన సజీవుడైన దేవుడు మన దేవుడు. ఈ దినమందు ఏ కోరిక నీవు కలిగి ఉన్నావో, ఏ ఆలోచన సఫలమవ్వాలని నీవు తపిస్తూ ఉన్నావో, దేవుడు ఆ విషయంలో మనకు సహాయము చేయు దేవుడు కనుక ఆయన నామమును స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. నాతో పాటు ప్రార్థనకు ఏకీభవించండి. ప్రార్థన. మా కోరికలను సిద్ధింపజేసి మా ఆలోచనలను సఫలపరచుచున్న మా దేవా, నీకు స్తోత్రాలు. ఈ దినమందు ఈ ప్రార్థనకు ఎంతమంది ఏకీభవిస్తూ ఉన్నారో, వారి కోరిక ఏమిటో మీరు ఎరిగిన దేవుడవు, వారి ఆలోచన ఏమిటో మీరు ఎరిగిన దేవుడవు. మీరు సహాయము చేసి మహిమ తెచ్చుకొనండి. వారికి మీరు సమృద్ధిగా సహాయము చేయండి. మీ గొప్ప కనికరములు వారి మీద ఉండనివ్వమని ప్రార్థిస్తూ ఉన్నాము. అయా, అనేకమైన ఆలోచనలు వచ్చినప్పటికీ మీ చిత్తమేదో, అది ఏది మంచిదో అది మాత్రమే మా జీవితంలో జరిగించమని నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము. మా కోరికలను తీర్చు దేవుడుగా ఉన్నందులకు మీకు స్తుతులు అర్పిస్తున్నాం ప్రభువా. ఈ దినమందు మా ఆలోచనలను సఫలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము. మీ గొప్ప కనికరము మమ్మలను వెంబడించినట్లు కృపచూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.